బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ హాఫ్ లోకి వచ్చింది. మంచి రసకందాయంలో పడింది. గత 2 రోజులుగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి హౌస్ లోకి వచ్చి ఒక్కొక్కరిని ఏదైనా కారణం చూపించి వాళ్ళని ఎలిమినేట్ చేయడం, అలాగే ఒక కంటెస్టెంట్ కి నామినేట్ చేసే అధికారం ఇవ్వడం, ఈ 2 పనులు బిగ్ బాస్ కొత్తగా ప్రారంభించినవి. అందరిది ఒక ఎత్తు అయితే ఈ రోజు సృష్టి వర్మ నామినేట్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. అంతేకాదు డీమోన్ పవన్ నామినేట్ చేస్తూ చేసిన కామెంట్లు భలేగా ఉన్నాయి. అది చూసిన ఎవరైనా 100% ఇది నిజమే అనిపించేట్టుగా ఉన్నాయి. డిమోన్ పవన్ ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఫిజికల్ టాస్క్ బాగా ఆడతావు, అసలు నో ఎనీ పాయింట్స్ ఆన్ దాట్. కానీ అది అయిపోయిన తర్వాత నువ్వు చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటావు, ఏదో ఏ కార్నర్ లో ఉంటావు నువ్వు. ఇంకొకటి, నీకు ఇంత పెద్ద పెద్ద హింట్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అది అసలు పట్టించుకోవట్లేదు. పెద్ద హింట్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్ లో ఉన్న అప్పుడు కూడా ఆడియన్స్ నీకు ఇంత పెద్ద హింట్ ఇచ్చింది, కానీ అది కూడా నువ్వు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడున్న ప్రతి కంటెస్టెంట్ కి చాలా క్లారిటీ ఉంది గేమ్ మీద. ఒక తప్పు ఆయన అంటే అది ఎలా కరెక్ట్ చేయాలి, నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకూడదు. బట్ నువ్వు నీ గేమ్ లో క్లారిటీగా లేదు. నీకు చూస్తే తెలుస్తుందిరా ఏంటంటే డిమోన్ పవన్ కి కంద బుద్ధి ఉంది, బుద్ధి బలం లేదు. సో కొంచెం బుద్ధి బలం డౌన్లోడ్ చేస్తే నీకు చాలా మంచిగా ఉంటది. సో ఐ నామినేట్ డిమోన్ పవన్.